ప్రైస్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చిందండి. సపోర్ట్ జోన్ దగ్గర మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తామా? చెయ్యం కదా. మరి బై ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు బై ఎంట్రీ ప్లాన్ చేయం? సపోర్ట్ జోన్ దగ్గర ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఏం పడలేదు కదా, అంటే ఇక్కడ బయర్స్ లేరని అర్థం చేసుకోవచ్చు మనం. మరి సెల్ చేయొచ్చు అంటే ఇంకోటి ట్రెండ్ ప్రకారం చూడొచ్చండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ టాపిక్. అప్ ట్రెండ్లో ఏం జరిగింది మనకి ప్రైస్ అనేది అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మార్కెట్లో మీకు హై ప్రాబిలిటీ అనేది ఉంటుందండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన వాళ్ళంతా కూడా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మనం ఈరోజు టాపిక్లోకి అయితే మూవ్ అవుదామండి. ఈ వీడియోలో మనం ఏమనాలిసిస్ చేసుకున్నాం? మార్కెట్ ఒక లెవెల్ చెప్పుకున్నాం అండి, సపోర్ట్ జోన్. ఆ జోన్ ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో అక్కడ నుంచి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఏం జరిగింది మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ నుంచి అక్కడ నుంచి హెవీ ఫాల్ అనేది కనిపించిందండి. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది ఆ సైకాలజీ చూసుకొని ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అది కూడా చెక్ చేసుకొని దాంతో పాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదామండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం నిన్నటి వీడియోలో? ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, మనకి ఇక్కడ బయింగ్ జోన్ ఉంది, నిన్నట్లో కూడా ఉంది. దీని మొత్తాన్ని మనం ఏం కన్సిడర్ చేసుకున్నాం? ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకొని ఈ జోన్లోకి ప్రైస్ వస్తుంది అనుకోండి, బయింగ్ సైడ్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నాం అండి. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం? ఎప్పుడైతే ఈ లెవెల్ని డౌన్ సైడ్ మార్కెట్ బ్రేక్ చేసిద్దో బయర్స్ ప్రెజర్ అయిపోయినట్టు కాబట్టి మార్కెట్లో మళ్ళీ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని అనుకున్నాం అండి నిన్నటి వీడియోలో. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రీస్ డిస్కస్ చేసుకుందాం అండి. మాక్సిమం మనకి ఎంట్రీస్ అయితే ఏం రాలేదు, ఎక్కువ ఫాల్ అయింది, ఒక రేంజ్లో ఉండిపోయింది కదా మార్కెట్. కాకపోతే ఒకటి రెండు ఎంట్రీలు అయితే వచ్చినాయి, అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇప్పుడు. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రైస్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది? మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక జోన్ బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకున్నాం. ఆ బయింగ్ జోన్ ని ఈ రెడ్ క్యాండిల్ అనేది డౌన్ సైడ్ క్రాస్ అయిపోయిందండి. క్రాస్ అయిన తర్వాత ఏం చెప్పుకున్నాం? క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. అలా అండర్స్టాండ్ చేసుకొని ఇక్కడ మీరు సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చండి. కాకపోతే మీరు గమనించండి, స్టాప్ లాస్ ఎంత ఉంది మనకి? చాలా పెద్ద స్టాప్ లాస్ ఉంది కదా. ఈ స్టాప్ లాస్ మీకు ఓకే అనుకుంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి డైరెక్ట్ బ్రేక్ అయిన తర్వాత. లేదంటే ఈ ట్రేడ్ని అవాయిడ్ చేసి నెక్స్ట్ ఎంట్రీ కోసం మీరు వెయిట్ చేయాలన్నమాట మార్కెట్లో. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది. ఎక్కడి వరకు వచ్చింది? మన సపోర్ట్ జోన్ ఉందండి, ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ వరకు వచ్చిందండి ప్రైస్. మనం ఏం చెప్తాం డైలీ వీడియోస్లో? ప్రైస్ అనేది ఒక జోన్ నుంచి ఇంకో జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉందనుకున్నప్పుడు ఎంట్రీస్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటాం? హయ్యర్ లెవెల్స్లో ఉంటే సెల్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. లేదు మధ్యలో ఎక్కడ దొరికినా మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. మరి ప్రైస్లో ఏం జరిగింది? ప్రైస్ సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చిందండి. సపోర్ట్ జోన్ దగ్గర మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తామా? చెయ్యం కదా. మరి బై ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు బై ఎంట్రీ ప్లాన్ చేయం? సపోర్ట్ జోన్ దగ్గర ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది, కాకపోతే ఎంతవరకు వెళ్ళిద్ది మనకు తెలియదు కదా. అందుకని మనం ఏం చేస్తాం? సపోర్ట్ జోన్స్ దగ్గర మన ఎంట్రీ సెటప్ రావాలండి. ఓకేనా? బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చిన తర్వాతనే బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్. ఇక్కడ గమనించండి, మనకి బయింగ్ ఎంట్రీ సెటప్ ఏమైనా వచ్చిందా? ఈ ఏరియాలో ఏం రాలేదండి, సెటప్ అయితే ఏం రాలేదు. ఇక్కడ మీరు గమనించారనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్తూనే ఉంది, ఫాల్ కూడా చూడండి వస్తూనే ఉంది. మళ్ళీ నెక్స్ట్ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్తూనే ఉంది. మనకి ఎంట్రీ సెటప్ ఏం రాలేదు కదా. ఇక్కడ మన సెటప్స్ ఏమున్నాయి చెప్పండి? బయింగ్ సైడ్కి ఒకటి ట్రెండ్ సెటప్ ఉంది ఈ హై క్రాస్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఫ్లాగ్ సెటప్ కూడా ఉందండి. లేదు కన్సల్టేషన్ బ్రేక్ కూడా తీసుకోవచ్చు మనం. ఈ సెటప్స్ ఏమి ఇక్కడ రాలేదు కాబట్టి మనం బయింగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదు ఈ ఏరియాలో. నెక్స్ట్ గమనించండి, ప్రైస్లో ఏం జరిగిందో? మళ్ళీ కన్సల్టేషన్ అనేది జరిగిందండి ప్రైస్. ఈ కన్సల్టేషన్లో బయ్యర్ అనే వాళ్ళు ఉన్నారనుకోండి మార్కెట్లో, అర్థం చేసుకోండి పాయింట్. మార్కెట్లో బయ్యర్స్ అనే వాళ్ళు ఉంటే ఏం జరగాలి? ప్రైజు అప్ సైడ్ వెళ్ళాలి కదా. ఇక్కడ గమనించండి, మీకు బయింగ్ స్ట్రెంత్ అక్కడ ఏమైనా కనిపిస్తుందా ఈ ఏరియాలో? అంటే బయింగ్ స్ట్రెంత్ అంటే గ్రీన్ క్యాండిల్స్ అనమాట. మంచి గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి అనుకోండి, అక్కడ బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఏం పడలేదు కదా, అంటే ఇక్కడ బయర్స్ లేరని అర్థం చేసుకోవచ్చు మనం. మరి సెల్ చేయొచ్చు అంటే సెల్లింగ్ కూడా చేయకూడదండి. ఎందుకు చేయకూడదు? సెల్లర్స్ ఉన్నారని మనకు కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఎక్కడ ఇచ్చారు మనకు సెల్లర్స్ ఉన్నారని కన్ఫర్మేషను? ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్లో సెల్లర్స్ ఉన్నాము అని కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మనకి. కాబట్టి మనం ఏం చేసాం? ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఎలా ప్లాన్ చేసాం? కన్సల్టేషన్ బ్రేక్ అయింది కదా, ఇక్కడ గమనించండి, ఈ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు, లేదు ఇక్కడ మొత్తం కన్సల్టేషన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఈ రెండు కన్సల్టేషన్ రెడ్ క్యాండిల్ క్రాస్ అయింది కదా డౌన్ సైడ్, అంటే సెల్లర్స్ ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత.
స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? రీసెంట్ స్వింగ్ హై కదా, ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే. నెక్స్ట్ ఏం జరిగింది, మార్కెట్ కొంచెం లైట్గా అప్ సైడ్ వెళ్ళి మన డైరెక్షన్లో అయితే వచ్చేసిందండి డౌన్ సైడ్. ఇక్కడ 1:1 టార్గెట్ అయితే వచ్చింది ఈ ట్రేడ్లో. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ చెప్పుకున్నాం కదండి ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత. ఇక్కడ మీరు గమనిస్తే సపోర్ట్ జోన్ అనేది ఉందండి. సపోర్ట్ జోన్ దగ్గర మరి సెల్ ఎంట్రీ ఎందుకు చెప్పారని మీకు డౌట్ అయితే రావాలండి. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం కదా బయర్ సెల్లర్ సైకాలజీ, అదొకటి. ఇంకోటి ట్రెండ్ ప్రకారం చూడొచ్చండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ఆ టాపిక్. అప్ ట్రెండ్లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అప్ సైడ్ వచ్చి లో వచ్చి అప్ సైడ్ వచ్చి లో వచ్చి అప్ సైడ్ వెళ్ళాలి. ఇది అప్ ట్రెండ్లో సినారియో అనమాట. ఇక్కడ గమనించండి మీరు ప్రైస్ని. ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది, అప్ సైడ్ వచ్చింది, లో అయింది. ఇక్కడ నుంచి ఏం జరగాలి, అప్ ట్రెండ్లో బయర్స్ అన్న వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే పైకి వెళ్ళాలి కదా, అంటే ఈ హై అనేది క్రాస్ అయిపోవాలన్నమాట. ఇక్కడ మార్కెట్ ఆ హైని క్రాస్ చేయలేకపోయింది. ఏం జరిగింది, కష్టపడిందండి ప్రైజ్ అప్ సైడ్ వెళ్ళడానికి. కన్సల్టేషన్ జరిగింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది, సెల్లర్ వచ్చాడని అర్థమైంది. ఇవన్నీ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి సపోర్ట్ జోన్ ఉన్నా సరే. ఒకవేళ మీరు బ్రేక్అవుట్స్ మీద ట్రేడింగ్ చేసేవాళ్ళు అనుకోండి, బ్రేక్అవుట్స్ ఎక్కడైనా వర్క్ అవుతాయండి మనకి. అంటే ప్రైస్ అప్ సైడ్ వచ్చి కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ప్రైస్ ఫాల్ అయ్యి ఒక కన్సల్టేషన్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ కూడా వర్క్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఈ బ్రేక్అవుట్స్లో మనం సపోర్ట్స్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేసుకోండి. ఓన్లీ మనం ట్రెండ్ సెటప్ అని చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే ప్రైస్ అప్ సైడ్ వచ్చి లో అయ్యి అప్ సైడ్, ఇది బయింగ్ సెటప్. ఈ సెటప్ సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు మంచిగా వర్క్ అయ్యిద్ది. లేదు సెల్లింగ్ సెటప్ చెప్పుకున్నాం కదా, ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ ఇచ్చి ఎప్పుడైతే లో బ్రేక్ అయ్యిద్దో ఇక్కడ మనం సెల్ చెప్పుకుంటాం కదా, ఇది సెల్లింగ్ సెటప్. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉన్నప్పుడు మంచిగా వర్క్ అయ్యిద్ది అనమాట. ఇలా మీరు సెటప్స్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు ఆ సెటప్ ఎక్కడ వస్తుంది, జోన్స్ దగ్గర వస్తుందా, లేదు ప్రైస్ ఫాల్ అయిన తర్వాత వస్తుందా, ప్రైస్ అప్ సైడ్ వెళ్తున్న తర్వాత వస్తుందా, అక్కడ బయర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు అనేది అర్థం చేసుకున్న తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మార్కెట్లో మీకు హై ప్రాబిలిటీ అనేది ఉంటుందండి ఎంట్రీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు. ఓకే, ఈరోజు మనం ఓవరాల్గా మార్కెట్ని గమనించాం అనుకోండి, ఏం జరిగింది మనకి, మార్కెట్ ఫాల్ అయింది, కన్సల్టేషన్ లాస్ చేసింది, మళ్ళీ లోలోకి వచ్చి క్లోజ్ అయిపోయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి, ప్రైస్ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉన్నా అని చెప్తుంది కదా, అలానే అర్థం చేసుకుందాం అండి మనం. మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది, మనం సెల్ సైడ్ ఉందాం. కాకపోతే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అనేది గమనించాలండి. ఇక్కడ వాల్యూమ్స్ అనేవి వచ్చినాయి కదా, వాల్యూమ్స్ వస్తున్నాయంటే మార్కెట్లోకి బయర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి మనం ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. దాన్ని ఇంకా క్లియర్గా మనం డైలీ చార్ట్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇది సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించండి మీరు, ఇందా మనం చెప్పుకున్న పాయింటే అండి, వాల్యూమ్స్ ఒకటి, దాంతోపాటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది కదా మనకి. అంటే ఇక్కడ ఏముందని అర్థం చేసుకోవచ్చు, హెవీ బయింగ్ ప్రెజర్ అనేది ఉందండి. అంటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఉందన్నమాట. దీన్ని ఎలా చూడొచ్చు మనం, ఈ జోన్ని ఒక సపోర్ట్ లా కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఎందుకు సపోర్ట్ లా కన్సిడర్ చేస్తానో, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కాబట్టి హెవీగా, అలా అర్థం చేసుకోండి. కాబట్టి ఏం చేద్దాం అంటే మనం ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మంచి బయింగ్ జోన్ ఉంది కదా, హెవీ గ్యాప్ అప్ జరిగింది కదా, కాబట్టి ఈ జోన్ దగ్గర మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. మిగతా అంతా కూడా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం, సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సింపుల్గా చెప్తా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా మార్కెట్లో, ప్రైస్ హైలోకి వెళ్తున్నా మనం సెల్ సైడ్ ప్లాన్ చేస్తాను, లేదు ప్రైస్ లోలు బ్రేక్ అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేస్తామండి. ఎక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి అయితే హెవీ గ్యాప్ అప్ జరిగిందో, ఎక్కడైతే అగ్రెసివ్ బయింగ్ అనిపించిందో మనకి, అక్కడ ఒక్క షాట్ మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం అండి, ప్రైస్ ఫాలో అవుతూ ఆ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా బయింగ్ జోన్ ఉందని, ఇక్కడ ఇదే అండి నేను చెప్పింది. ఇక్కడ నుంచే కదా హెవీ గ్యాప్ అప్ అనేది జరిగింది, ఈ జోన్ అనమాట. ఇక్కడ 50 పాయింట్స్ రేంజ్ ఉందండి. ఈ రేంజ్ మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఈ జోన్లోకి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఎంత మనకి ఆ జోన్ అది ఇక్కడ ఉందండి, 24,650 అండి, 50 పాయింట్స్ అనమాట. దీని కిందకి 24,600. దీన్ని ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం మనం. ఈ జోన్ దగ్గర బయర్స్ అగ్రెసివ్ అయ్యి మీ బయింగ్ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి కూడా ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. జోన్ ఎక్కడ ఉందని ఇప్పుడు మనం 5 మినిట్స్లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ప్రైస్ కనుక అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, ఈ జోన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే దగ్గరే ఉంది కదా. ఈ జోన్ కొంచెం అవాయిడ్ చేసి, ఇక్కడ మనకి జోన్ ఉంది కదా సెల్లింగ్ జోన్, హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచే కదా ఫాల్ అనేది కనిపించింది,
ఈ జోన్లోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, హైలోకి వస్తుంటే నెక్స్ట్ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, హైలో 24,920 ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్ అప్సైడ్ వస్తూ ఉన్నప్పుడు. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ కొంచెం అవాయిడ్ చేయండి. ఈ బ్రేక్ అయినప్పుడు ఏం జరిగింది, మనకి బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. ఇక్కడ గమనిస్తే మనకి హైలో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ఇక్కడ కొంచెం ప్రైస్ జిగ్జాగ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ని అయితే అవాయిడ్ చేయండి ఈ లెవెల్ని. లేదు ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తుంటే ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ 50 పాయింట్స్ రేంజ్ ఉందని బయింగ్ రేంజ్. ఈ రేంజ్లో మీ బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మార్కెట్లో. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడ వరకు ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉందండి ఇక్కడ 24,500 ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో మీ సెటప్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వచ్చామండి. మనం ఇది కూడా ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా, అలానే అండి ఇది కూడా ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ని బ్రేక్ చేసిందో అక్కడ నుంచి ఫాల్ అనేది వచ్చిందండి. ఎందుకు ఈ జోన్ బ్రేక్ అయితే ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం, ప్రైస్ డౌన్ ట్రెండ్లో కన్వర్ట్ అయింది అనమాట. ఈ జోన్ ఎప్పుడైతే క్రాస్ అయిద్దో అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందనుకొని మన ప్రతి ఇండెక్స్ కూడా ఇదే డిస్కస్ చేసుకున్నాం అండి. ఎప్పుడైతే సపోర్ట్ జోన్ బ్రేక్ చేసిద్దో మార్కెట్ అక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాం. మార్కెట్ అలానే ఫాల్ వచ్చేసి ఇది కూడా అండి లాస్ట్లో ఒక చిన్న కన్సల్టేషన్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయి లోనే క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా. ఈరోజు చార్ట్ని ఓవరాల్ గమనిస్తే మనకి ఏం కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి మనం దీంట్లో కూడా సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. జోన్స్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది అనుకోండి, ఫస్ట్ జోన్ ఇక్కడ ఉందండి 54,565 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక జోన్లా కన్సిడర్ చేసుకోండి. ఈ జోన్తో పాటు హైలో ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తాన్ని కూడా ఒక సెల్లింగ్ జోన్లా కన్సిడర్ చేసుకోండి. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వస్తుంది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 55K, ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఇక్కడ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 54,230 అండి. ఈ జోన్ దగ్గర మీ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ఓవరాల్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కదా, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలండి. సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అగ్రెసివ్ అయినప్పుడు మాత్రమే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్తో, మార్కెట్లో ఇంకా సెల్లర్స్ కంటిన్యూ అవుతారు అని అర్థం చేసుకొని అక్కడి నుంచి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. ఇప్పుడు మనం సెన్సెక్స్ హవలీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ని గమనించండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఈ జోన్ ఉంది కదా, ట్రెండ్ అని చెప్తా ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఈ జోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోద్దో డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయింది కదా, అలా అర్థం చేసుకొని ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ట్రెండ్ని గమనించండి మీరు. మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, లో అయింది. ఇక్కడ చూడండి ప్రైస్ ఫాల్ ఎలా వచ్చింది, డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తాం, ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. సెన్సెక్స్ కూడా మనం సెల్లింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుందాం అండి, ప్రైస్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఈ జోన్ని కొంచెం అవాయిడ్ చేయండి మార్కెట్లో. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, ఈ జోన్ని కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. దాని తర్వాత ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి నెక్స్ట్ జోన్ 81,300. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఆ జోన్ కూడా అప్సెట్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 81,600. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో పాయింట్ గమనించండి మీరు, ఎప్పుడైతే మార్కెట్ అనేది 81,300 లెవెల్ ఉంది కదా, అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో ప్రైస్ ఓవరాల్గా అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయినట్టు అనమాట. అప్ ట్రెండ్లో మనం ఏం చేస్తాం, బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం కదా, కాబట్టి ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయిపోద్దో హైలోకి వెళ్ళనిచ్చి లోలోకి వస్తుంది కదా, అప్పుడు బై ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వచ్చింది అనుకోండి, ఇక్కడ గమనించండి మనకి జోన్ ఉంది కదా, సపోర్ట్ జోన్ 80,600 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి కదా అగ్రెసివ్ గ్యాప్ అప్ అనేది జరిగింది అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ కూడా గమనించండి మనకి ఇంకో సపోర్ట్ జోన్ ఉంది 80,350 అండి. ఈ రెండు జోన్స్ దగ్గరగా ఉన్నాయి కదా, ఇది మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ప్రైస్ ఈ జోన్లోకి వస్తున్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయినప్పుడు. ఎందుకు బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలని చెప్పుకుంటున్నాం మనం, ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సెల్లర్స్ అందరూ అయిపోయారు అని మనకి ఎలా తెలిసిద్ది, ఒక మంచి బయింగ్ క్యాండిల్ అనేది పడాలండి.
అప్పుడు బయర్స్ ఉన్నారని అర్థం అవుతుంది కాబట్టి మనం అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. అది ఎక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది? ఈ జోన్లో అనమాట. బయింగ్ జోన్లో బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మనం ఆ జోన్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నాం. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్తో, మళ్ళీ మార్కెట్లో సెల్లర్స్ వచ్చారని అర్థం చేసుకొని అక్కడ నుంచి సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామండి. ఓకే, అర్థమైంది కదా అనాలిసిస్? అర్థం కాలేదు అనుకోండి ఒకసారి రిపీటెడ్గా ఉండండి వీడియోని. వన్స్ అగైన్ అండి, మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.